ఎస్, మనతో పాటుగా సినిమా యాక్టర్ పృథ్వీ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా తెలంగాణలో పార్టీ కార్యాలయం ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఎట్లా చూస్తారు ఈ పార్టీ కార్యాలయం ఆవిష్కరణ సందర్భాన్ని? అద్భుతం అండి. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టడం మా జనసేన శ్రేణులన్నీ ప్రజలు అద్భుతంగా ఆనందిస్తున్నారు అందరూ. తెలంగాణలో ఎట్లుంటుంది అనుకున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అక్కడ పోటీ కూడా చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఎక్కడైనా పోటీ చేస్తామండి. ఈ తెలంగాణ మంద ఏమైనా కాదుగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడంతా భీమవరంలో ఉంటారు. బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ మందికి ఆస్తులు ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఏమీ ప్రెజర్ రాలేదా? మా దగ్గర ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీరు దొబ్బేయండి అని మేము అంటలేదుగా. తప్పు అది, తప్పుడు మాటలు అవన్నీ. పోటీ చేస్తారంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ ఉన్న నాయకులేగా పోటీ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అందరూ, తెలంగాణ వాళ్ళందరూ పోటీ చేస్తారు. మీకు ఎందుకు భయం? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంఐఎం పోటీ చేసింది, ఎక్కడెక్కడికో వెళ్ళి పోటీ చేసింది భారతదేశంలో మొత్తం. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి పంజాబ్లో పోటీ చేసింది. పోటీ చేయకూడదు, మీరు రాకూడదు, మీరు తినకూడదు అంటే మేము ఇక్కడికి కడుపు చేత పట్టుకుని యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చాం. ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు, చిత్రపూరి కాలనీ దారాదత్తం చేసినటువంటి మహనీయుడు. అలాగే వచ్చాం మేము ఇక్కడికి తెలంగాణలోకి. తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ సినిమా జైబోలో తెలంగాణ. జగపతి బాబు గారు, నేను, ఏవిఎస్ గారు యాక్ట్ చేసాం. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఎవడో కనపడలే నాకు. ఎవ్వరో కనపడలే. ఏదో మధ్యలో వచ్చేసి మేము ఇదే అటు ఎర్ర తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం, ఏదైనా ఒలుచుకోండి, ఇంట్లో ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలి. కానీ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు అది. జనసేన ఆఫీస్ ఇక్కడ ప్రారంభోత్సవం జరగటం నిజంగా యూత్లో కానీ, ప్రజల్లో కానీ, మహిళల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ అద్భుతమైన స్పందన ఉంది. ఎక్కడ చూసినా ఆఫీసు చాలా బాగుంది. మా అందరి కష్టాలకి, కన్నీళ్ళకి. వీళ్ళకేమో వరదలు వచ్చి హైదరాబాద్లో మొత్తం అతలాకుతలం అయిపోతే ఏమో అది విరాళం ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. కొండగట్టు బాగోగుల కోసం డబ్బులు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఎవరంటే ఇది మరీ బాగుంది. ఇంకేం చేస్తాం? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందరూ ఒకటే. రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినాయి, రాష్ట్రాలు భౌగోళికంగా. అంతేగాని అందరూ అన్నదమ్ములు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో దీన్ని స్వాగతించాలి అందరూ. ఓకే, థ్యాంక్ యూ.